ఓకే. పెంచలేదు. యూట్యూబ్లో పెట్టి ఎంతోమంది యూజ్ అవుతుంది. ఫస్ట్ నాకు మనకి ప్లస్ 10 మందికి కూడా యూజ్ అవుతుంది. మేడం కూడా పేరు వస్తారు యూట్యూబ్ మేడం. నేను రామ్నగర్ ముషీరాబాద్లోనే నేర్పిస్తున్నాను. ఇలా చూసుకోండి, గీసుకోండి, టేప్తో గీసుకోండి, మార్కింగ్ చేసుకోండి, అలాగే వెళ్ళండి. నేను ముట్టానని అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను కుడతాను. వేరే బాబుని చేసి తీసుకురాను, నాకు రాలో ఉంటాను. కాబట్టి మీకు సపోర్ట్ టక్స్ చేసుకునేటప్పుడు ఇవి ఇలా వెళ్ళాలమ్మా, నెక్ వైపుకి. అది కూడా మర్చిపోవద్దు. రెండు ఒక వైపు కొంచెం సరిపోద్దో లేదో చూసి జైన్ చేసుకోవాలా ఏంటో చూసి. అవసరం లేదు, సరిపోయింది. మీరు లాగేస్తారు. లేదు ఏం అక్కడ వదిలేసాను, అక్కడ వదిలేసాను. ఇలా కుట్టుకొని అవుతుంది. రెడ్ కలర్ దారం రావాలి ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇది స్టిచ్ చేసేనా చేసేయండి మేడం. హెమ్మింగ్ చేసుకుంటావా? ఏదైనా ఓకే. హెమ్మింగ్ చేసుకోకుండా ఉండాలంటే 2 ఫోల్డ్ వేయాలి మేడం. ఇలా కుట్టేసుకోవడం. ఓకే. అంతా ఒకటే లెవెల్ ఉండాలి, అక్కడ ఇక్కడ కూడా. ఇక్కడ ఎంత తీసుకున్నామో అంత. ఇప్పుడు అంతా ఈక్వల్గా వచ్చింది. ఇలా కుట్టేసుకుంటే ఇంకా హెమ్మింగ్ చేసే పని ఉండదు. ఇలా ఓకే. ఇప్పుడు ఫ్రంట్ హ్యాండ్స్ ఇవి మేడం దాన్ని కూడా షేప్ వెళ్ళలేదు. దీన్ని ఇప్పుడు ఇది చంక గుర్తుపెట్టుకోండి. ఇది నెక్, మన నెక్ ప్లేస్లోంచే మనం ఇది కుట్టాం కదా. దీన్ని ఇలా తీసుకోండి, ఇలా ఓపెన్ చేసి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది నెక్ అంటే ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా రావాలి. అందుకే దీన్ని ఇలా పెట్టుకోండి. ఇది ఉంది కదా, దీన్ని ఇలా పెట్టుకోండి. ఇలా ఇలా పెట్టి మనం హాఫ్ ఇంచే కదా మనం పెట్టుకున్నాం. లాక్కుండా సాగదీయకుండా రెండు సమానంగా పెట్టుకున్నాము. ఇక్కడ ఎంతైతే ఉందో ఇది మైండ్లో ఉండాలి, ఈ కుట్టు ఈ పాదం కూడా మైండ్లో ఉండాలి. కరెక్ట్గా ఎక్కువ తక్కువ అక్కడే చేసేస్తున్నారు మీరు. ఇంకే అభిలాషం కరెక్ట్గా పట్టుకొని కుట్టాలి. చూసారా, కరెక్ట్గా పట్టుకున్నాక దీన్ని డబుల్ స్టిచ్ కూడా వేసుకోండి. మేడం ఫ్రంట్ చెప్తాను. అయిపోయింది మరి ఫ్రంట్ కూడా. మీరు అక్కడ కూర్చున్నారు. ఇలా కట్ చేసుకోండి, ఇలా చేసుకోండి. నెక్ పార్ట్ దగ్గర నుంచి కుట్టుకొని రావాలంటున్నారు. ఇలా ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాలేదు. చూసారా, నేను కుట్టినప్పుడు అన్నీ ఎక్కువ తక్కువ.
ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇలాగా ఇలా రావాలి కదా, ఇలా రావాలన్నప్పుడు దీన్ని ఇలాగా కిందనండి. రెండు సమానంగా పట్టుకోండి. హాఫ్ ఇంచ్ మనం ఎక్కువ తీసుకున్నాం కదా, హాఫ్ ఇంచ్ అనేది కంపల్సరీ ఉండాలి. స్టార్టింగ్ చేసుకునేటప్పుడు కంపల్సరీ రఫింగ్ చేయాలి. కొద్దిగా ఎవరు చూడమ్మా, ఇలాగా రెండు ఏది లాగట్లేదు నేను, చూసారా? శ్రావణియా? సరేలే వద్దులే. స్కూల్ అంట లిఫ్ట్ చేయాలా? హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. లేదు మేడం, చేస్తాను మేడం, ఈరోజు చేస్తాను, ఇప్పుడు చేస్తాను. చేస్తాను చేస్తాను. ఇలా కుట్టేసుకోండి. డబల్ స్టిచ్ అనేది కంపల్సరీ. ఇప్పుడు ఇలా వచ్చిందా, దీన్ని కూడా ఇలా తిరగాలి అంటే మనం ఏం చేసుకుంటాం, మ్యాచ్ కొంచెం దగ్గరలో మ్యాచ్ అనేది ఇచ్చుకోండి. లైనింగ్ అటాచింగ్ చేసుకున్నా కూడా మ్యాచ్ అనేది ఇచ్చుకోండి. మేడం కింద క్లాత్ కట్టేస్తాను. కింద అది ఫోల్డ్ అయిందని చూసి పైనుండి కానీ మళ్ళీ కుట్టాలా మేడం? ఇది ఉంది కదా ఫస్ట్ ఇచ్చి అంటే ఆ మ్యాచ్ ఇచ్చుకుంటే మంచిగా షేప్ తిరుగుద్దాం. ఇలా తిరిగింది, మంచి షేప్ వచ్చింది. ఇదే ఇప్పుడు ఈ ప్లేస్లోనే టక్కి నేను ఆల్రెడీ మ్యాచ్ ఇచ్చుకున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కదా, ఇది ఎంత 2.5 అనేది ఉంది. మార్కింగ్ గీసుకోండి, మార్కింగ్ గీసుకొని వేసుకోండి. ఇలా వస్తుంది ఈ ప్లేస్లో అనేది షేప్ అనేది ఇలా వస్తుంది. చూసారా? ఇది క్రాస్ తీసుకొని ఇది స్ట్రైట్ తీసుకుంటే ఇప్పుడు దీనికి కూడా ఇలాగ రేపు వేసుకొని వచ్చేది. అంటే షేప్ అన్నది ఈ కప్ షేప్లోనే కూర్చోవాలి. ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే వేదినా ఏంటి ఇక్కడ టక్క వద్దులేండి, అది నోట్ వద్దు, చాలా ఒకటి వద్దు వేసి నేనే వద్దు మేడం. సక్స్ వద్దంటారా? కిందకున్నాయా సార్? ఇప్పుడు షేప్ బెల్ట్ కుట్టే నేనే. అవి వేస్తే మంచిగా ఉంటుందా మేడం? వేయకపోతే ఆగవి అడుగుతున్నా నేను, అంతే. నువ్వు వేపించుకో అంటే ఒకటి వేసి నేను ఇప్పుడు చూపిస్తే వేయకుండా ఒకళ్ళు కుడతారు కదా, నేను అంటున్నా అందుకని. వద్దు వద్దు మేడం, ఈ కట్టర్ అల్లిపోతుంది. చెప్పండి అంతే. ఇంకా షేప్ బెల్ట్లు తీసుకోండి. ఎన్ని కట్ చేసుకున్నాను? దగ్గర 6 3 ఇంకా ఉన్నాయా? తీసాం కదా మెల్లి. ఇంతే మేడం, చేయలేదు ఇంకా. నెక్ పట్టి కట్ చేశారు. అంతే 6 తీసుకున్నట్టు. ఇది చూడండి, ఇవి 2 తీసుకోండి. ఎక్కువ ఉన్నది అటువైపు కదా, తక్కువ ఉన్నది ఇటువైపు. ఇది కింద వేసుకోండి. ఇది ఉందా, సీదాలో పెట్టుకోండి. సీదాలో పెట్టి ఇది దీని మీదకి ఎక్కియండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కూడా సీదాలో ఉంది. అంటే 2 సీదాలో మ్యాచ్ అవ్వాలి మేడం. సీదా పెట్టాలి. ఒక నిమిషం మేడం. ఇప్పుడు ఇది క్లాత్ లోపలికి పోయేది పైన ఉండాలి. ఇలా పెట్టండి. ఇది సేమ్ మనం ఇది ఎలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటాం నార్మల్ బ్లౌజ్, ఇది కూడా అలాగే ఫోల్డ్ చేయాలి.
సమానంగా వచ్చేటట్టు. 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ మినిమం పట్టాల్సిందే. డబల్ కుట్టేసుకోవచ్చు, మ్యాచెస్ పెట్టుకోండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని ఇలా తీసుకో. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా పట్టి దీన్ని ఇలా తీసి తీసిన తర్వాత కింద ఒక స్టిచ్ ఫుల్గా ఇలా కట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని 2 పీసెస్ ఉన్నది తీసుకున్నాం. ఇది ఫ్రంట్ అంటే ఇది ఇలా, ఇది ఇక్కడ, ఇది ఇలా, ఇది పైకి వేసుకోండి. 2 ఉన్నాయి పైన వేసుకోండి, కింద ఉన్న సింగిల్గా కింద వేసుకోండి. అర్థమైందా? అయిపోయింది. లాస్ట్ బ్లౌజ్ ఇది. ఇంకా అర్థం కాకపోవడం ఏంటి? షేప్ బెల్ట్ కటోరీ, డబల్ కటోరీ కుట్టేస్తే నెక్స్ట్ సండే కాదు ట్యూస్డేకి కుర్తా చెప్తాను. అందరూ 3 మీటర్స్ తెచ్చుకోండి. ట్యూస్డే నెక్స్ట్ ట్యూస్డే ఈ లోపలే అయిపోతే, ఈ లోపలనే మీరు కుట్టేశారంటే కటోరీ, డబుల్ కటోరీ కుట్టేస్తే మధ్యలో ఒకటి నైటీ వేసేసుకోండి. నైటీ కూడా 3 మీటర్స్ తెచ్చుకోవాలి. పన్నా పెద్దది ఉండాలి. పన్న చిన్నగా ఉంటే మేడం 4 మీటర్స్ 228 సరిపోతుంది. సరిపోతుంది. నేను 3 or 4 అంటే నువ్వు మళ్ళీ 2 అంటాను. ఏ డ్రెస్ మెటీరియల్ ఉన్నట్టు బాగుంది బట్ట 70 రూపీస్ మీటర్. చీర అంటే చీరతో వస్తుంది మేడం నైట్ అంటున్నాం మరి. కాటన్ శారీతో రాదా మేడం? మీరు ఈ కటోరీ, డబుల్ కటోరీ చెప్పేస్తే మధ్యలో నైటీ చెప్పేస్తాను మరి. అవగొట్టేద్దాం ఈ 3 అయిపోయేసినా లేకుండా నైట్ అయితే ఈ వారంలో మేడం నైటీకి కాటన్ శారీ సరిపోతుంటారా? కాటన్ శారీ రేపు క్లాత్ ఉంటుంది పన్నా ఉండాలని చెప్తాను. రేపు నా డ్రెస్ నైట్ క్లాత్ కాటన్ క్లాత్ తెచ్చుకోమంటారా? కాటనే బెస్ట్ జ్యోతి కాటన్. కాటన్ 3 మీటర్స్ సరిపోతుందా మాకు? పన్నా ఉండేటట్టు 3 మీటర్స్ తెచ్చేసుకోండి. దొరుకుతాయి. 3 మీటర్లు 4 మీటర్లు వీళ్ళు 300కో 200కో తెచ్చుకున్నారు. ఇది 4 మీటర్లు 200, 250. ఈ శ్వేత వాళ్ళని అడగండి వచ్చిందా? వచ్చిందా? అది కూడా వచ్చింది. ఏం శ్వేత సాటర్డే పట్టి కాదు, ఇదేంటి ఒక పట్టి 300కు ఒక నైటీ వచ్చేసినట్టే కదా మీకు. అదేదో మనమే కుట్టుకొని వేసుకున్నట్టు ఉంటుంది కదా. 300 నైటీ. ఇప్పుడు ఎలాగో నెక్స్ట్ వచ్చి సమ్మరే కదా. 500 పెడితే కానీ నా సైజు నైటీ రావట్లేదు. 600 పెడితే మీకు 300 నైటీ నేర్పిస్తాను అంటున్నాను. ఆమె ప్రభావం ఇంటి దగ్గర బాగుంది. 70 రూపీస్ మీటర్ బాగుంది. మా బట్టలు ఇంకా ఉక్కు పట్టి కాదా పట్టి ఇది ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను.
కినారి మెట్టు కూడా ఉంది, మిక్సీ కూడా కదా. ప్యాంట్ ప్లాజో ఒకటి పైన టాప్ కూడా ఉంది సార్ సమ్మర్కి. నైట్ పిల్లలకు నైట్ షూట్ మేడం 450. దాని మీద మీరు ఎందుకు మొన్న ఆన్లైన్లో చూస్తే 850 ఉంది నా నైట్ నా సైజ్. కాస్ట్లీ ఉంది 1000. అయితే నిన్న మీరు అప్పుడు గుర్తుకొచ్చింది క్లాత్ తీసుకునే కదా సమ్మర్ స్టార్ట్ అయింది కదా కాటన్ ప్లాజో టైప్ ప్యాంటు కుట్టి పైన టాప్ కుట్టేసి అయిపోతే సమ్మర్లో అనుకుంటున్నా. కుట్టేసే ఇంకా నైట్ డ్రెస్సా ప్యాంట్ షర్ట్ కటోరా బ్లౌజ్ లాస్ట్ బ్లౌజ్ నేను కుట్టేది ఇంకా. అదే డబుల్ కటర్ కుట్టరా మేడం? సింగల్ కటర్ కొట్టరు ఫస్ట్ కుట్టే తర్వాత డబుల్ కటర్ కడిగండి. డబల్ కట్టర్ ఇంకేముంది అటెన్షన్ చేయమని చెప్తాను నేను ఇంకా. దాని మెజర్మెంట్ రెడీ కొడతాం బ్లౌజ్ అయిపోతే కటోరీ అయిపోయాక నైటీయా డబల్ కటోరీ కూడా చెప్పాలా? చెప్పండి మేడం. తీసుకుంటామో లేదా కాదులేండి, ఫస్ట్ బయటకు వస్తున్నాయి. బ్లౌజ్ చెప్పండి మేడం. డబల్ కటోరీ కూడా చెప్పాలా? చెప్పండి. అయినాక అది అయిపోయిన తర్వాత నైటీ అట్లీస్ట్ మీరు మెజర్మెంట్ చెప్పి ఇట్లా కట్ చేసుకొని ఇట్లా అటెండ్ చేసుకోవాలని చెప్పినా కూడా కొంచెం అటు ఇటుగా కొట్టేసుకుంటాం. తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ మీరు చెప్తారు. అక్కడే కొంచెం ఉంటుంది కదా. ఎక్కువ తక్కువ ఉన్నది ఇప్పుడే చూసుకోవాలి. ఎప్పటికప్పుడు ఇలా దారాలు కట్ చేసుకోండి, ఇలా చూసుకోండి సమానంగా ఉందా. ఇలా చూసారా షేప్ బెల్ట్ ఇది మ్యాచ్ అయ్యేటట్టు. ఇప్పుడు నెక్ పీస్ వేసుకుందామా? ఓర్ది మేడం బ్లౌజ్ నెక్ పీస్ వేస్తున్నాను. నెక్ పీస్ వేస్తున్నాను, క్రాస్ తీసుకుంటున్నాను. అవును మేడం మేడం కుట్టింది అది సరిపోయిందా? అడుగుదాం అనుకుంటా మర్చిపోయింది. చెప్పలే మరి అడగాలి మళ్ళీ చుట్లేసుకోవాలి. లూజ్ ఉందా? నెక్ ఇది క్రాస్ క్రాసే తీసుకున్నా, 1 ఇంచ్ తీసుకున్నా. ఇప్పుడు ఇట్లా పెట్టిన కార్నర్లో వేసుకొస్తున్నారు మేడం కొట్టి. ఇంకో పాదం అమ్మ, పాదానికి 1 mm ఇలా క్లాత్ వచ్చేది క్రాసే తీసుకున్నాను. ఇక్కడికి వచ్చింది కదా పాయింట్, అక్క వరకు వచ్చి మిడిల్ అనేది కింద దింపి పాదం మాత్రమే పైకెత్తి ఇట్లా మధ్య మధ్యలో కుర్చీలాగా వేస్తారు కదా మేడం. ఇది క్రాస్ పీస్ అవసరం లేదు. అది కుర్చీలో పెట్టేది దేనికంటే పలక మెడకి. ఇక్కడ పాయింట్ చెప్పాను కదా, అక్కడ ఒక మ్యాచ్ కంపల్సరీ ఇవ్వాలి. దీన్ని మళ్ళీ చేయి. ఇది ఉంది కదా, ఈ ఖర్చు అన్నది లోపల తోసి ఇలాగా దీన్ని ఇలా మలవాలి. ఓకే ఆ ఖర్చు కూడా లోపలికి మనకు ఒక లేయర్ లాగా ఉండాలి. ఉంటుంది, అప్పుడు స్టిఫ్గా ఉంటుంది, చిరాకుగా ఉండదు. ఇది హెమ్మింగ్ చేసుకునేదండి మేడం. హెమ్మింగే ఇది ఇలాగా హెమ్మింగ్ చేయాలమ్మ. దీనికి స్టిచ్చింగ్ చేస్తే బాగోదు. ఇది ఒక్కటే మేడం నాకు ప్రాబ్లం అయ్యింది, ఇది ఒక్కటే. అది వేరే, ఇది వేరే, ఈ మోడల్ వేరే. ఇది వేరుగా చూస్తున్నారు, దగ్గరికి కుడుతున్నా లేదంటే అది ఫోల్డ్ చేసి ఇది వేరే.
ఇది ఉంది కదా ఇప్పుడు దీన్ని ఇలా వేసుకుంటే మనకి వచ్చేస్తుంది. ఇదొక మెథడ్. అవును, ఇది వేరు. ఇప్పుడు ఇది హెమ్మింగ్ చేయకుండా అంటే ఇప్పుడు అది లోపలికి ఫోల్డ్ చేసి క్రాస్ ఉంది కదా ఇక ఇది ఉందిగా దీన్ని ఇది హెమ్మింగే కానీ సన్నగా వస్తుంది మేడం. ఇదే 2 చూపించినప్పుడు ఇది ఉంది కదా ఎందుకు మొత్తం దీన్ని సపరేట్ సపరేట్గా వేస్తున్నారు కదా. ఫ్రంట్కి ఇది బ్యాక్. షోల్డర్కి ఖర్చు కనబడద్దా, లోపలికి వెళ్ళొద్దా, మొత్తం తిప్పి పెట్టి కుట్టేస్తే ఇది లైనింగ్ లేదు కదా, ఇలాగ వేసుకుంటే నీట్గా ఇది ఉంది కదా దీన్ని ఇలా కింద రెండు రకాలు ఇప్పుడు చూపించాను. అదొకటి అదొక రకం చూపించానా. ఇది ఉంది కదా ఇప్పుడు నేను దీన్ని ఇలా తీసి ఈ ఖర్చు అనేది లోపల ఫోల్డ్ చేసి ఇలాగా ఒక స్టిచ్ చేసుకోమని చెప్పా. 2x2 దానికి ఇదే మీకు నచ్చినట్టు వేసేస్తున్నారు దీన్ని. ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళాలి. ఈ లోపలికి వెళ్ళి దీన్ని ఇలా తీసి ఇలా కుట్టాలి. ఇప్పుడు అది అలా వేసాం కాబట్టి ఇది కూడా అలాగే కుడతాం. ఇదేం చేయాలి, కట్ చేసుకోండి అమ్మా. ఇలా రౌండ్ దగ్గర మంచిగా రౌండ్ తిరుగుద్ది కదా, ఏది కూడా స్కిప్ చేయొద్దు, ప్రతిదీ ఫాలో అవ్వండి. అప్పుడు షేప్ అనేది నీట్గా వస్తుంది. మీకు అనుకున్నట్టు మర్చిపోతున్నారు స్టెప్ బై స్టెప్. ఇది కుట్టగానే ఇంకేం చేయాలి, ఒక్క నిమిషం ఆలోచన చేయండి. మెడ కుట్టేటప్పుడు చాలా కేర్ఫుల్. లాగన్నా లాగకూడదు మెడ కుట్టేటప్పుడు, లేకపోతే మెడ అంత అయి కూర్చుంటుంది. చాలా కేర్ఫుల్. మెడ కుట్టేటప్పుడు మీరు లాగారు అంటే షోల్డర్స్ కంపల్సరీ జారిపోతాయి. ఇలా పట్టుకొని ఇలా గుంజి కుడితే మటుకు, ఎందుకంటే ఆల్రెడీ ఇది క్రాస్లో ఉంటుంది. నీట్గా ఫోల్డ్ చేస్తూ సరిగ్గా పట్టుకొని కుట్టాలి. అస్సలు మెడ అనేది లాగకుండా గుంజకుండా నీట్గా కుట్టండి. ప్రతిదీ కౌంటింగే. ఓకేనా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ షోల్డర్ని ఇలా బయట తీసుకోండి. సీదాలు వేసుకుందాం. షోల్డర్ కూడా ఇలా బయట వేసుకుందాం. ఇప్పుడు ఇది 2 సీదాలు. మేడం మీరు ఈజీగా వేసేస్తున్నారు, మాకైతే కొంచెం ఇది ఎటు పక్క వస్తుంది అనేది మాకు కన్ఫ్యూజ్ అదే చెప్తున్నా కదా, సీదా మ్యాచ్ అయ్యేటట్టు నెక్ అనేది నీ వైపు తిప్పుకునేటట్టు, నెక్ నీ వైపు ఉండాలి. ఫస్ట్ వేసుకునేటప్పుడు, ఫస్ట్ పీస్ వేసుకునేటప్పుడు అది కరెక్ట్. మనము రివర్స్ వేసిన తర్వాత కరెక్ట్ వస్తుంది కదా, నెక్ మన వైపు పెట్టుకొని కుట్టాలి. పెట్టుకొని మన వైపు వేసుకొని ఇది ఉంది కదా అంటే ఇలా కలుపుతాం. రాత్రి కదా మనం వేసుకున్నాం, ఇలా పనిపిస్తాం. డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటాం. ఇప్పుడు ఈ నెక్ ఇది మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. ఓకే, ఇది ఇలా చూసుకోండి. ఇది ఉక్కు పట్టీలు 2 ఓ పక్క. ఫస్ట్ ఇది నీ వైపు ఉండేటట్టు వేసుకో, సీజర్లో వేసుకో. ఎవరు బుక్స్ తిరగేసేస్తున్నారు? ఎగ్జామ్ జయలక్ష్మి గారు మీకు ఎగ్జామ్ టెన్షన్ బాగా పట్టించుకున్నట్టు. టెన్షన్ కాదు మేడం, చికెన్ ఎగ్జామ్ అంటున్నారు. ప్రిపేర్ అవ్వాలి కదా. ఈసారి థియరీ పెట్టాడంట, ప్రాక్టికల్ పెడతాడంట, చూపించాలంట, కొట్టి చూపించాలంట. మేడం ఒకసారి కనుక్కోండి మేడం, కుట్టి చూపించడం అంటే కష్టం. తీసుకెళ్ళిస్తాను సార్.
ఏమనట్లండి, ఫస్ట్ మేడం అడిగినాక మీరు అడుగుతురు ఆగండి. మీరే ముందు అడిగినారు అనుకో సార్ అవును కరెక్టే అంటారు. ఇది ఉంది కదమ్మా, ఇది ఫోల్డ్ అయిపోతుంది హెమ్మింగ్ చేసుకుంటాం. అందుకని అలాగే దేని సపరేట్ చేసి ఇది ఉంది కదా, ఇది ఇలా. ఇది బ్యాక్ వైపుకి వెళ్ళాలి, బ్యాక్ వైపుకి వెళ్ళి హెమ్మింగ్ అనేది చేయాలి. హెమ్మింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఈ మోడల్ పెట్టాం కదా, ఫస్ట్ ఈ న్యాచ్ ఉంది కదా, ఈ న్యాచ్ నుంచి ఇలా పెట్టుకోండి ఫిల్స్ మీ వైపుకి చిన్నగా. ఎంత పేషెన్సీగా, ఎంత నిదానంగా, ఎంత నీట్గా పెట్టుకుంటారో. ఇక్కడ న్యాచ్ ఉంది కదా, సెంటర్ న్యాచ్ అక్కడ వరకు అనేసి తీసేసి బాగా కుట్రాకు ఏ అంకర్లు ఉన్నారు. ఎంత బాగా పెట్టానబ్బా అనుకుంటున్నాను నేను. ఇప్పుడు రివర్స్ ఇది ఉంది కదా, ఇది కూడా ఇలాగ, దీన్ని ఇలాగ ఇలా అటు సైడ్ ఆపోజిట్ సైడ్. ఇప్పుడు దాకా ఇలా పెట్టాం కదా, ఇప్పుడు ఇలా ఇక్కడ ఈ న్యాచ్ నుంచి మైండ్లో గుర్తుండిపోవాలి. ఇక్కడ ఎన్ని వచ్చినాయో అక్కడ కూడా అన్ని ఉన్నాయా లేవా అనేది మైండ్లో గుర్తుపెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా వస్తుంది. ఇది హైట్ కౌంటింగ్లోకి రాదు, ఇది పఫ్ లేజీదే వస్తుంది. ఇలా ఒకసారి చెక్ చేసుకుందాం. సెంటర్ ఇది కదా, సెంటర్ నుంచి ఇలా పెట్టుకొని ఒకసారి చూసుకుందాం. ఎక్కువ తక్కువ వచ్చినా చేసినా ఎక్కువే వచ్చింది. ఇది లాక్కునేటప్పుడు కొద్దిగా ఉంచేస్తాం. ఇప్పుడు ఈ కింద ఉంది కదా, కింద అన్నీ రఫ్గా పెట్టేసుకోండి. అన్నీ ఒకవైపుకే వచ్చేటట్టు, అటు ఇటు పెట్టే పని లేదు. ఇలా ఈ ప్లేస్కి వచ్చేటట్టు. ఓకే, దీన్ని పట్టి రెడీ చేసుకో. దీన్ని ఉల్టాలోనే వేసుకోండి. పట్టి ఉల్టాలో వేసుకొని పల్టీ చేసుకుంటే సీదాగా అవుతుంది. దీన్ని ఈ పట్టి వేసుకున్నప్పుడు మీకు నచ్చిన కలర్స్ ఏమైనా ఉంటే రెడ్ గ్రీన్ అలాంటివి కూడా బార్డర్ లాగా వేసుకోండి. ఆ పట్టి 2 ఇంచెస్ పెట్టారా మేడం? లేస్ బార్డర్లు కూడా కుట్టి బాగుంటుంది. బార్డర్ లాగా లేస్, ఇందులో లేస్ యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగా కుట్టుకోవచ్చు. ఇంకా మీకు కుడుతూ మీకే మోడల్స్ వస్తుంది, ఐడియాలు వస్తుంటాయి. చూడు, నేను ఎలా కినరీ అంటే కినరీ వేస్తున్నాను, కినరీ అంటే కినరీ రావాలి. అట్ట వచ్చింది. ఈ చెవి నుంచి చివరి దాకా ఒకే లెవెల్లో రావాలి. ఇది హ్యాండ్ రెడీ చేసుకోండి. అది క్లాత్ 1.5 2 ఇంచెస్ మేడం కింద పెట్టి? 2 ఇంచెస్ తీసుకోండి. 2 ఇంచెసా? 2 ఇంచెస్ టేప్ మెల్ల ఉంది కదా, చూడరాదు. ఇందాక ఇది చూసా 1.5 వచ్చింది, అందుకే అడుగుతున్నా. 2 ఉంది.
అది కూడా అలాగే రెడీ చేసుకుందాం. ఇది ఒకటి కుడితే వెళ్ళేటోళ్ళు వెళ్ళిపోతారు, ఉండేటోళ్ళు ఉంటారు కదా అని. ఇది ఉంది కదా బ్యాక్ ఫోల్డింగ్ వచ్చేటట్టు. ఇది మ్యాచ్ ఫ్రంట్కి రావాలి. ఇది ఇలా ఎక్స్ట్రా వచ్చింది తీసేసి ఈ మ్యాచ్ ఇచ్చాం కదా ఫ్రంట్లోనే కదా, ఇది సెంటర్కి రావాలి కదా, సెంటర్కి సెంటర్. ఇప్పుడు అంతా ఒకే లెవెల్లో వచ్చిందా అటాచింగ్, అంతా ఒకే లెవెల్లో అటాచింగ్ చేయాలి. ఇది హెమ్మింగ్ మటుకు ఇలా చేసేసి కుట్టుకోండి. మరి ఇలాంటి చూస్తారంట సరే పంచుకోరా చూస్తాంటే చూడంటే అన్ని సీదానే అర్థమైపోయినా పెడతారా మేడం? మన వైపు ఫస్ట్ మన వైపు పెట్టినాక దానికి ఆపోజిట్ సీదాలోనే ఇటు సైడ్ పెట్టుకోవాలి. వచ్చినప్పుడు ఇటు సైడ్ సీదా మేడం. పెట్టుకోవాలి. సీదాలోనే పెట్టుకుంటే అవి ఏ రకంగా వస్తున్నాయో తెలుసు. ఉల్టాలు వేసుకుంటే కాదు. ఇలా రావాలి. కటింగ్ చేసుకుని వస్తాం. బ్లౌజ్ ఫిల్ట్ కిందకే ఫిల్ట్ వెళ్ళకూడదు ఎప్పుడు కూడా, ఫిల్ట్ పక్కకే ఫిల్ట్ రావాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. పీస్ ఏమి లేదు. కూర్చుంటా. ఉల్టాలా వేసుకోండి. ఉల్టాలను చేసుకొని సీదా మలుచుకోండి. పైకి తీసుకొని దాన్ని ఎంత ఫోల్డింగ్ చేసుకున్నా దీన్ని కూడా అంతే ఫోల్డ్ చేసుకోండి. కూడా పెట్టుకుంటారు కదా మేడం పట్టి. పెడితే బాగోదని పెట్టాలి. అదే వేరే క్లాత్ కదా ఆపోజిట్ క్లాత్ పెడితే వా చాలా మరి పంపిస్తున్నా. ఇలా మ్యాచ్ ఫ్రంట్ సీదా సీదా.
స్లీవ్ ఫస్ట్ నుంచే స్టార్ట్ చేయొద్దు, మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకుంటాను. కుట్టు పడట్లేదు మేడం. సైడ్ కుట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ మామూలుగా రఫ్గా ఒక 1 ఇంచ్లో స్టిచ్చింగ్ వేసేసుకుంటాను. సైజు మనం ఫిట్టింగ్ చూసుకునే అది తర్వాత ముందు దానికన్నా ముందు ఈ జెయింట్లన్నీ కలుపుకుంటూ కరెక్ట్గా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్లోనో ఒక 1 ఇంచ్లోనో ఫస్ట్ ఈ ఫిట్టింగు ఈ ఖర్చు కలిసేటట్టు కుట్టుకోండి. ఇప్పుడు ఇది ఫోల్డింగ్ ఆల్రెడీ చేసాను కదా, ఇది చూసారా కరెక్ట్గా వచ్చింది. ఈ పక్క ఆ పక్క అలా కుట్టేసుకోండి. అట్లా కుట్టిన తర్వాత టేప్ తీసుకొని మీ హ్యాండ్ లూజు నడుం లూజు ప్రకారంగా సైడ్ కుట్టుకో. ఇంత బాగా కుట్టుకొని సైడ్ ఫిట్టింగ్ మీరు కరెక్ట్గా ఇవ్వకపోతే వేస్ట్ అవుతుంది. సైడ్ ఫిట్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఖర్చులు 2 కూడా పైకి ఉండాలి. మీకు నచ్చినట్టు ఆ పాదం ఎటొస్తే అటు వేసేస్తున్నారు. ఫస్ట్ ఆ మాత్రమే పిండి. ఇప్పుడు దీన్ని బట్టి లూజ్, హ్యాండ్ లూజ్, టేప్. ఫైవ్ అంటే ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. మనకు కావాల్సింది ఇక్కడికి. ఇవన్నీ ఇలా తీసుకురావాలి. మార్కింగ్ చేసుకునే లైన్ పైన స్టిచ్ ఎక్స్ట్రాస్. ఈ పక్కన కూడా అదే రకం. ఇది ఎలా ఉందో ఇది ఇలా తీసేసుకోండి, ఇలా చూసేసుకోండి. ఒకటి చూసుకున్నాం కదా, ఒకటి మార్కింగ్ పెట్టేసుకోండి. మార్కింగ్ పెట్టుకోండి. ఈ పక్కే ఉంటుంది మార్కింగ్, అది ఫాలో అయిపోతుంది. సరేనా? రేపు వేసుకొని వచ్చాము మిత్రి వాళ్ళు. హెమ్మింగ్ చేసుకొని ఉప్పు కాజాలు వేసేసుకొని నువ్వు చేస్తావని నీ బ్లౌజ్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది 28 నడుము ఉందా లేదా? 28 నడమేగా తీసుకున్నాం. ఇది అంతే. సైడ్ పట్టుకునేది ఏమీ ఇంకేం లేదు. కొంచెం లూజ్ ఉంటే సైడ్ పట్టుకో.